హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మా పాపకు అక్షరాభ్యాసం చేయించడానికి టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఈ విధంగా జస్ట్ అలా ఒక షూట్ చేసేసానమాట సింపుల్గా టెంపుల్ని. అలా ఇక్కడైతే మా ఇంటి దగ్గర నియర్ బై వినాయకుడు టెంపుల్ ఉంటే ఇక్కడ చేయించాం మేము. యాక్చువల్గా అయితే నాకు బాసర్లో చేయించాలని ఉండిందనమాట, బట్ టైం లేదు, ఇంకా అంత టైం లేదనమాట. స్కూల్లో జాయిన్ చేసేసాం, సో అంత టైం లేదని చెప్పేసి ఇక్కడ నియర్ బై ఉన్న వినాయకుడు టెంపుల్లో మేము ఈ విధంగా చేయించాము. అయితే ముందు రోజే మేము వచ్చేసి అడ్వాన్స్ పే చేసి అండ్ ఇంకా ఐటమ్స్ ఏమేమి కావాలో అంతా లిస్ట్ తీసుకొని వెళ్ళామన్నమాట. తర్వాత ఇవన్నీ తీసుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చాము 9 o'clockకి. మాకు 1 అవర్ పట్టిందండి ఈ అక్షరాభ్యాసానికి. చాలా అంటే చాలా బాగా చేశారు ఆ పూజారి గారు. పిల్లలకి మనము ఎంతో నమ్మకంతో చేయించేదన్నమాట ఈ అక్షరాభ్యాసం. చాలామంది అంటారు అది చేయించకపోయినా బాగా చదువుతారు, ఇవన్నీ ఎక్సెట్రా చెప్తారు. చదవరని కాదు, కాకపోతే మనం ఇంకా బాగా చదివి పిల్లలు మంచిగా మనం ఉన్నట్టు కాకుండా ఇంకా ప్రయోజకులు కావాలి, ఇంకా మంచిగా లైఫ్లో సెటిల్ కావాలి అని చెప్పేసి నమ్మి మనం చేయించుకునేది ఈ అక్షరాభ్యాసం. వాళ్ళు చేయించుకోలేదు, పక్కన వాళ్ళు వీళ్ళు చేయించుకోలేదని చెప్పి మనం చేయించుకోకుండా ఉండొద్దండి. అది వాళ్ళ ఇష్టం, ఇది మన ఇష్టం అంతే. ఎవరిష్టం వాళ్ళదనమాట. నాకైతే ప్రతి ఒక్క సాంప్రదాయం ఫాలో అవ్వాలి అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన లైఫ్ చాలా చిన్నది, చిన్న కోరికలు, వాటిని చంపేసుకొని బతకాలి అని నేను మాత్రం అనుకోను. ఉన్న దాంట్లోనే మనం చాలా మంచిగా ఇలాంటి చిన్న కోరికలు తెచ్చుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరనమాట. పిల్లలకి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? మహా అయితే ఫుడ్, డ్రెస్సింగ్, వాళ్ళకి చేయాల్సిన థింగ్స్ అన్నవి బేసిక్ చేసేస్తే అదొక సాటిస్ఫాక్షన్ నాకైతే. అక్షరాభ్యాసం చేయాలన్నప్పుడు కొంతమంది చెప్పారన్నమాట, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదని. సో ఎవరెన్ని చెప్పినా నేనైతే పట్టించుకోలేదు. నా పాపకి నేను చేయాలని అనుకున్నాను, మా హస్బెండ్తో షేర్ చేశాను, సరే చేద్దామన్నారు. సో అలా వెళ్ళిపోయి మంచి రోజు చూసుకొని మేము ఈ విధంగా చేసామన్నమాట. మాకు సపోర్ట్ అయితే ఎవరు రాలేదండి, మా అత్తగారు కానీ మా మామయ్య కానీ. మేము అడిగాము, బట్ మా అత్తగారికి హెల్త్ బాగాలేదని తను రాలేదు, మా మామయ్య కూడా ఇంకా రాలేదన్నమాట. మా ఆడపడుచు వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఇంకా ఊరికి వెళ్ళారనమాట. టెంపుల్స్లో పూజ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నియర్ బై విలేజ్లో. సో అలా మేము ఇద్దరమే వెళ్ళాల్సి వచ్చింది. పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరూ ఉన్నా కూడా ఎవరు చేయని వాళ్ళలాగా వెళ్ళి వాళ్ళకి తెలిపించింది. అదే హైదరాబాద్లో అయితే మా మమ్మీ వాళ్ళు మా పెద్దలు అందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళకి తెలియదు తయారు చేసేదంటే ఎవరు చేసుకున్నాము. చాలా బాగా అనిపించిన పాపది అని చెప్పేసి, అలాగే మీతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్ పెట్టుంటే వీడియో చాలా బాగా రికార్డ్ అయ్యేది. నేను సైడ్ పెట్టేసానంటే ఇంకా వీడియో అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఫస్ట్ అయితే వీడియోస్ చేసేసి నెక్స్ట్ సరస్వతి సైడ్ పెట్టేసాను కనుకోకుండా. చాలా సింపుల్గా మంచిగా జరిగింది. ఆల్మోస్ట్ 1 అవర్ జరిగింది. సో ఓవరాల్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్షరాభ్యాసం. అయితే ఇలా చేయించేసాం. చాలా అంటే చాలా సేపు పెద్దవాళ్ళు కూడా రీల్స్ చేస్తాను, అలాగే షేర్ చేసుకుంటున్నాను చేశాను. అట్లా చేసేసి ఒకసారి చూసేసాను, చేసి సో గైస్ ఇక్కడ అలా బయటకు కంట్రోల్ చేయలేదు. నేనేమి కట్ చేయట్లేదు, ఎందుకంటే గుడిలో చేసే ఏదైనా అలా ఉంటేనే మనకి బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. మీకు ఈ అక్షరాభ్యాసం ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. రేపైతే మా హస్బెండ్ బర్త్డే వీడియో పెడతాను నేను, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో ఏం పెద్దగా మీకు ఉండదు, వీడియోలో కూడా పూజ గురించి మాత్రమే ఉంటుంది. పూజ ఎవరికైనా వినాలి, చూడాలి అని ఇంట్రెస్ట్ అనిపించిన వాళ్ళు తప్పకుండా వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి. సో ఇంతే అనమాట ఈరోజు వీడియో అయితే.
तेषां शुभ एकादश स्थान पूजिता फल प्राप्ति अर्थं महाविद्वानस्य कुमारिकायाः सद्विद्या सद्बुद्धि सद्विनय सदाचार प्राप्ति अर्थं विशेषतः अद्य दिने महाविद्वानस्य कुमारिकायाः अक्षरा ख्यास प्रारम्भ अङ्गदया वेदं श्री सरस्वती देवता पूर्ण अनुग्रह पूर्ण आशीर्वाद प्राप्ति अर्थं सिद्धे सिद्धोते महानदे पूजा पूर्वक सरस्वती देवता प्रीत्यर्थे यथाशक्ति ज्ञान आवाहन आदि षोडश उपचार पूजा पूर्वक अक्षरा अभ्यास पूजा आराधना वाक्यं कर्म वैश्ये संतोषे Bismillah. Bismillah. Asli Shwasa Deva, Maharavim David, Maharavina Sarangutna, Yamahe, Om Sham Bharavimba, Ekam Shasam, Yeshkaj Manjam, Ashtan Bodhisattvam, Yeshkajama, Om Ekandaj Nayakandajane, Anon De Toya, Om Bhavasana, Om Vasana, Kedivita, Maharajayana, Tideshin Avayani, Avayani, Jayami, Dhammayana, Kujami, Pazayani, Yivu, Mukadu, Paravi, Padi, 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 Asalo, Saimani, Padi, Shai, Adi, Mani, Padi, Padi, Deshe, Om Alo, Aisa Juran Nabiani, Bukan Juran Nabiani, Priyatul Shpajani, Sarpayani, Atahama Jaruna, Veshye, Om Sungajana, Om Kedantajana, Om Kapilajana, Om Kedanajana, Om Murajana, Om Kedanajana, Om Kedanajana, Om Sumadivayana, Om Kajayana, Om Kajayana, Om Kumarvayana, Chitrika, Maharajayana, Napuyam, Sarpayani, Atah, Kumatra, Veshye. Namo Sankaya Sasamudaya Sasanam Rushaya Shastre Sasaruti Nantara Hari Namaha Devatu Namaha Kalaha Mene Sivasina Mastu Mastu Kumara Mastu Kumara Ate Sadhyana Kumara 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 Yanja Joja Kumara Kumara Salat Chari Kumara 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 Yada Nani Kumara 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 Om Namah Shivaya. Arjuna Payali Jala Jala Guna Teja Akrana Payali Dosti Ham Mira Punya Jam Dijin Rumah Shinti Harujan Dei Na Ita Taram Dukra Rostu Sasri Awan Sasri Awan Sasri Om Sasri Natu Dimuri Namu Meta Nata Dimuri Nata Sasri Awan Om Guru Parasana Basana Jesu Sasri Nara Jam Sarjali Puyami Sasri Sasri Awan Jayami Jam Jami Asujami Sasri Majami Saram Dewa Bajam Majami Dewa Majami Kami Lagu Jam Jam Kanan Desye Om Mahurisa Mahurisa Jeta 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 Dua Jam Sasri Jeta Sasri Mata Sasri Oh, ni karena lihat bukan nama jalan kanan jalan ini jalan tapi kalau tidak kita jalan ini teman ini kita pun jalan ini cuma jalan ini acara berada di Indonesia jadi yang kita jalan itu menurut kalian dari aja kembali hanya kita dari jalan terus kita jalan terus kita jalan dari mana nah sudah jalan kali ya teman-teman kita jalan dari mana terus kita jalan ini kalau kita jalan ini ada ini kan tidak ada dari bahan ini dari tanah tanah sana sangat dari bisa dari itu kita harus mengambil dari dua dokumen tabur berjalan tabur berjalan tabur berjalan
ఇక్కడతోటైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పాపకి రైస్లో ఇంకా స్లేట్లో అక్షరాభ్యాసం చేస్తున్నారు. చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. ఫస్ట్ రైస్లో రాపిచ్చారనమాట. నరసింహస్వామిని నేమ్ రాయించేసి, ఫస్ట్ అయితే శ్రీ అని రాయించేసి, నెక్స్ట్ నరసింహస్వామి నేమ్ అంటే మన కులదైవం ఏదైతే ఉందో ఆ నేమ్ తలుచుకోవాలంట. అందుకని చెప్పేసి అక్కడ రాయించేసి నెక్స్ట్ వచ్చేసి ఆలు ఏబీసీలు 1 2 3లు ఒక్కొక్కటిగా రాస్తూ క్లోజ్ చేస్తూ ఈ విధంగా అయితే రాయించారు. చాలా అంటే చాలా నాకు హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో లెంతీగా ఉందని నేను కొంచెం ఫార్వర్డ్లో పెట్టేశాను. అండ్ ఆల్సో కొంచెం ట్రిమ్ కూడా చేసేసాను వీడియో. మీకు ఇంకా పార్ట్ 2 కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా అటెంప్ట్ చేసింది, రాయనంటుంది, ఏడుస్తుంది, చాలా అంటే చాలా అసలు కొత్త బిహేవియర్ చూసామన్నమాట. ఈ స్టేజ్లోనే పిల్లల్ని ఇంకా మనం కొత్తగా చూస్తూ ఉంటామన్నమాట. ఎన్ని రోజులు వాళ్ళు పెరిగింది ఒకలాగా ఉంటుంది, ఇప్పటి నుంచి ఇంకా డిఫరెంట్గా ఉంటుందని అనిపిస్తుంది నాకైతే. స్పెషల్లీ వాళ్ళ డాడీ ఉన్నప్పుడైతే చాలా అంటే చాలా సతాయిస్తుంది పాప. ఇవాళ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అంతే, చాలా అంటే చాలా సతాయించింది అనమాట. కొత్త బిహేవియర్ చూస్తున్నట్టు అనిపించింది నాకు. గత ఒక 1 వీక్ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది తన బిహేవియర్ అంతా. చేంజ్ అయిపోతూ ఉంటారు కదా పిల్లలు, పెద్దవాళ్ళలాగే పెరిగే కొద్ది బిహేవియర్, వాళ్ళ థింగ్స్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. నాకైతే ఇలానే అనిపిస్తుంది. మీకు ఇలానే అనిపిస్తుందా? అనిపిస్తే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా మొత్తం రాసేసారనమాట. రాసేస్తూ ఇలా క్లోజ్ చేస్తూ మళ్ళీ ఇంకా పంతులు గారు చెప్పినవన్నీ రాసేసి ఈ విధంగా కంప్లీట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్లేట్లో రాపిస్తున్నారు. చెప్పు 3 4 ఇది కన్నడలో అనమాట. ఫస్ట్ పంతులు గారు రాశారనమాట శ్రీ అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం మంచిగా దిద్దేసేయమన్నారు పంతులు గారు. దాని మీద ఇంకా మా హస్బెండ్ మళ్ళీ ఒకసారి రాసేసి నెక్స్ట్ వచ్చేసి నరసింహస్వామి అని ఇక్కడ రాస్తారనమాట. చూడండి, చాలా అసలు రాయనియట్లేదు పాప, కాకపోతే తన హ్యాండ్ తోటి రాయించాలి అని చెప్పేసి నేను కొంచెం మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేసుకుంటే సతాయించినా సరే అలా ఓపికగా అలా మంచిగా రాయించారనమాట. చాలా పేషెన్స్ పెట్టారు మా హస్బెండ్ కూడా. నార్మల్గా తనకు కూడా చాలా కోపం వచ్చేస్తుంది, అంత సతాయిచ్చేసింది. డైలీ చాలా బాగుంటుంది క్యూట్గా తన బిహేవియర్, బట్ టెంపుల్లో మాత్రం చాలా అంటే చాలా బెడ్ చేసేసింది అనమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంత అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ విధంగా తను ఎంత సతాయిచ్చినా మంచిగా ఆల్ ఓవర్ మంచిగా ఫినిష్ చేసేసామన్నమాట. అక్షరాభ్యాసం చాలా అంటే చాలా మంచిగా జరిగింది. బట్ ఒక్కటి ఏమంటే చుట్టూ ఎంతమంది ఉన్నా మనం లోన్లీగా ఉన్నామన్న ఫీలింగ్ రావద్దండి మనకు. ఎందుకంటే మన వాళ్ళు ఉండి కూడా లేని వాళ్ళలాగా మనం వెళ్ళి ఏదన్నా చేసుకుంటాం కదా, అప్పుడు వాళ్ళు ఉండి కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. స్పెషల్లీ నా విషయంలో అయితే నాకు అలానే ఫీల్ అవుతుంది. నా పెళ్ళైన దగ్గర నుంచి నా చుట్టూ అంతమంది ఉన్నా ఎవరు లేరు అన్న ఫీలింగే ఎక్కువ వస్తుంది నాకు. చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటాను కొన్నిసార్లు. అయితే పెళ్ళైన 1 ఇయర్ ఆల్మోస్ట్ చాలా బాగుండింది, అందరూ రిలేషన్స్ కూడా చాలా బాగున్నారు. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత బిహేవియర్స్ చేంజ్ అయిపోతూ ఉన్నాయన్నమాట. ఆ బిహేవియర్ చూసి వాళ్ళని చూసి నేను నేర్చుకోవాల్సి వస్తుంది ప్రతిదీ. అంటే వీళ్ళు ఇలా ఉంటున్నారు కదా, మనం కూడా వీళ్ళలాగే ఉండాలి అని అనిపిస్తుంది. మనం మంచితనంగా ఉన్న వాళ్ళు ఉండనప్పుడు ఎదుటి వాళ్ళు మనం కూడా అలానే ఉండాలి ఏమో అని అనిపిస్తుంది అనమాట నాకు.
ఏంటో నాకే అట్లా అనిపిస్తుందో ప్రతి ఒక్కరికి అట్లే అనిపిస్తుందో నాకు తెలియదండి. నా బిహేవియర్ రాంగ్ ఉందో వాళ్ళ బిహేవియర్ రాంగ్ ఉందో తెలియట్లేదు నా చుట్టుపక్కల ఉన్న అందరిది. అందుకే ఎక్కువ శాతం మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను నేను ఎంత మంచుకున్నా ఎదుటి వాళ్ళకి నచ్చట్లేదు. ఇంకా వాళ్ళకి నచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మనం సైలెంట్గా ఉండిపోవడమే మంచిది. వాళ్ళలాగా మనం ఉండడానికి ట్రై చేసినా నేనైతే ఉండలేకపోతున్నా. వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా మొహం తిప్పుకొని వెళ్ళారు అని అంటే వాళ్ళలాగా నేను తిప్పుకొని వెళ్ళలేకపోతున్నా అనమాట. ఇన్ కేస్ అలా చేసినా నా మనసు ఒప్పుకోవట్లేదు. మై ఛానల్. సో ఈ రోజు అయితే మా పాప వాళ్ళ కోసం నేనేంటి మారేది అనిపిస్తుంది. అందుకే సైలెంట్గా ఉండిపోతున్నా, ఎవరితో మాట్లాడట్లేదు. తప్పకుండా ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. మా హస్బెండ్ అంటారు ఎవరిని పట్టించుకోవద్దని. మన రిలేషన్ అండి, పట్టించుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి? మనసుకు బాధగా అయితే ఏబీసీలు ఆలు 1 2 3లు అన్నీ రాపిచ్చారనమాట. ఫస్ట్ అయితే మన కులదైవం ఏమైతే ఉందో అది రాయమన్నారు. ఓకేనా? ఈ విధంగా వాళ్ళ డాడీ చేతితోటి తను చేయి పట్టుకొని ఈ విధంగా శ్రీ అని రాయించేసి కింద నరసింహస్వామి నేమ్ రాయించేసి నెక్స్ట్ ఆలో ఇవంతా రాయించారనమాట. ఫస్ట్ అయితే బియ్యంలో రాపిచ్చారు, నెక్స్ట్ వచ్చేసి పలక మీద, తర్వాత ఇక్కడ ఈ విధంగా వినాయకుడి దగ్గర పెట్టేసి సో ఇక్కడ చాలా మంచిగా పూజ చేశారనమాట. చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకైతే. మీ పిల్లలకు కూడా మీరు ఇలానే చేస్తారా? ఎవరైనా చేస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి. అక్షరాభ్యాసం అన్నది చాలా విలువైందనమాట. అలా చేయడం వల్ల మన పిల్లలు బాగా చదువుతారని మనం నమ్ముతూ చేయించుకునేదనమాట. సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గణపతి దగ్గర నాకైతే మా పాప స్లీప్ పెట్టి ఇక్కడ పూజ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. సో దట్స్ ఇట్. ఈరోజు వీడియో అయితే అంతే అనమాట. థ్యాంక్ యూ, బాయ్.